ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఒక డ్రగ్స్ కేసు బయటకొచ్చింది. విశాఖ పోర్ట్‌లో 25,000 కేజీల ఏదైతే నిషేధిత పదార్థాలు డ్రగ్స్ దొరికాయి. ఆంధ్రప్రదేశ్ అంటే డెవలప్‌మెంటో లేకపోతే అన్నపూర్ణ అట్లా అనుకునేది. బట్ ఇప్పుడు డ్రగ్స్‌కి క్యాపిటల్‌గా మారింది అన్నది తెలుస్తోంది. దానికి సంబంధించే సంధ్య ఆక్వా సంబంధించి వాళ్ళ పేరు మీద కంటైనర్ వచ్చింది. దానికి సంబంధించిన ఈ కేసుని ఇక్కడికొస్తాయి. బట్ మనం చూసుకున్నట్టయితే స్టేట్ గవర్నమెంట్‌నో ఇంకోటినో అనుమానించే బదులు కోర్టులు మొత్తం కేంద్రం పరిధిలో ఉంటాయి కదండీ! కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదంటారా? ఇలాంటివి జరిగేటప్పుడు? ఇందులో ఈ ఈ ఈ యొక్క విదేశాల నుంచి కంటైనర్లు వచ్చే విషయములో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి బాధ్యత. బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యతే ఉండదు. హ్మ్. కంప్లీట్ గా వాళ్ళే రెస్పాన్సిబుల్. సరే, ఇప్పుడు వాళ్ళేమంటారు ఆ మాట అన్నప్పుడు? మేము బాధ్యత మాకు ఉంది కాబట్టే మాకు రెవెన్యూ ఇంటెలిజెన్స్ ద్వారానో లేకుంటే ఇంకా ఇతర ద్వారానో మాకు సమాచారం వచ్చే మేము కేంద్ర ప్రభుత్వమే కదా దాన్ని పట్టుకుంది అని చెప్తారు వాళ్ళు. పట్టుకున్నాం అవును. కదా అని. హ్మ్. అయితే ఏంటంటే అసలు అలా ఇప్పుడు గుజరాత్ పోర్టులో కూడా పట్టుబడ్డాయి కదా, అవును. అదాని పోర్టులో కూడా. మరి మనం ఏమనాలి అంటే ప్రైమ్ మినిస్టర్ కూడా డ్యామేజ్ కదా అది. ఆయన స్టేట్ లో ఉన్న పోర్టులో కూడా పట్టుబడితే ఇక్కడ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్దా లేకపోతే ఇంకొకరిదా అదానిదా ఏ స్టేటు అనేది లేదు. విదేశాల నుంచి స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ ఏమి పట్టవు. ఎక్కడ ఎక్కడ అవకాశం ఉందో అక్కడికి వాళ్ళు పంపిస్తూనే ఉంటారు. కానీ పూర్తి నిఘా పెట్టి అన్ని పోర్టుల మీద ఇంటెలిజెన్స్ రెవెన్యూ వాళ్ళు చాలా జాగ్రత్త వహించి పట్టుకుంటున్నారు కాదని మనం అంటం లేదు. కానీ పూర్తిగా కంట్రోల్ చేసే పరిస్థితి రాలేదు ఇంకా. మరి ఈ బీజేపీ ప్రభుత్వం అయినా మరి ఏదైనా దాని మీద కఠిన చర్యలు తీసుకొని అసలు ఇక్కడికి అడుగు పెడితే మీ సంగతి చూస్తామరా అవి అవి వస్తాయని చెప్పి ఆ దేశాలని బెదిరించే పరిస్థితులు ఉన్నాయా అంటే అది కూడా లేదు. ఇప్పుడు చూడు ఎంత 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 వాల్యూ వచ్చిందో ఇప్పుడు 50,000 కోట్ల పైన అంటున్నారు. మరి చిన్న విషయం అది. సార్ 1,00,000 కోట్లు అని చెప్తున్నారు అంటే సార్. ఏం కావాలి? 1,00,000 కోట్ల రూపాయలు సార్. మరి 1,00,000 కోట్ల రూపాయలు. అది మార్కెట్లోకి వెళ్ళిపోతే ఏం కావాలి మనం? యువత అవును. ఏం కావాలా? మరి దానికి కాబట్టి ఇక్కడ సంబంధించి దానికి ఈ ఓకే విషయంలో సార్. బాధ్యత అన్నది కేంద్రమే కాదు, రాష్ట్ర ఓకే. ప్రభుత్వాలు కూడా నిఘా పెట్టి ఉండాలి. దాన్ని ఓకే. అలో చేయకూడదు. ఇప్పుడు చూడండి, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి వస్తున్నదే రోజు పట్టుబడుతూనే ఉంది కదా. ఎక్కడో అవును. ఒక చోట యావరేజ్ గా ప్రతిరోజు గంజాయి పట్టుబడుతుంది. మరి అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది కదా అందులో. అవును. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇవాళ యువత నాశనం కాకుండా ఉండడానికి వీటిని అరికట్టాల్సిన బాధ్యత సంయుక్తంగా ఉంది. అందరికీ బాధ్యత ఉంది. ఇప్పుడు ఏమైపోయింది? రాజకీయ నాయకులే అండదండలు. ఇప్పుడు మనం ఇంతకుముందు రెడ్ షార్ట్ స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతా ఉండే. దాన్ని ఎలాగో కంట్రోల్ చేసుకున్నారు. అది ఇంటర్నేషనల్ మార్కెట్ ఎక్స్‌పోర్ట్ ఇవన్నీ అలౌ చేశారు. పబ్లిక్ మీరు కూడా తోటలు పెంచుకోండి, అఫీషియల్ గా అమ్మండి, అఫీషియల్ గానే వెళ్ళండి అని చెప్పారు. కొంత తగ్గింది. అందువల్ల ఇక్కడ ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎతుక్కోకపోతే ఏమైపోతుంది? ఇలాగే జరుగుతుంది. యువత అవును. బానిసలు అలవాటైపోయి చూస్తున్నాం కదా పబ్బుల్లో. అవును. హైదరాబాద్ లోనే అనఫిషియల్ పబ్బులు 20 ఉన్నాయని మనకు తెలిసారు. ఎట్లా వస్తాయండి 20 పబ్బులు? నాకు అర్థం కాదు అనఫిషియల్ గా. అంటే ఆ మాత్రము పోలీసు వ్యవస్థకు సమాచారం ఉండదా?